సునీల్ గారు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్గా ఎదిగిన సునీల్ గారు ఆ తర్వాత మర్యాద రామన్న, పూల రంగడు వంటి ఫుల్ లెంత్ కామెడీ చిత్రాలతో హీరోగా కూడా సక్సెస్ అయ్యారు. అలానే ఆ తర్వాత సునీల్ హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ అవి వరుసగా ఫ్లాపులు అయ్యాయి. ఇక సునీల్ సినీ కెరీర్ డైలమాలో పడింది, డేంజర్లో ఉంది అనుకున్న సమయంలో పుష్ప సినిమాలో విలన్ గా టర్న్ తీసుకున్నారు. పుష్ప సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్ కి మంచి అప్లాస్ రావడంతో ఇక ఆ తర్వాత 2022లో ఏకంగా 17 సినిమాల్లో నటించారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 గేమ్ చేంజర్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక వీటితో సునీల్ రేంజ్ మరో స్టేజ్కి చేరుకునే అవకాశం ఉంది. ఇక సునీల్ ఇటు తెలుగులోనూ అటు తమిళ్లో కూడా ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఇక ఈ కమెడియన్ కమ్ విలన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి తెలుగులో 40 లక్షల వరకు అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇక అలానే కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి డిమాండ్ ఉండటంతో 60 నుంచి 80 లక్షల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట. ఇలా ఒక్కో సినిమాకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ తక్కువైనప్పటికీ ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి స్మాల్ మీడియం రేంజ్ హీరోకి ఏమాత్రం తీసిపోకుండా సునీల్ సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా సంవత్సరానికి 5 కోట్ల వరకు సునీల్ గారు సినీ రంగం ద్వారా సంపాదిస్తున్నారు. ఇక పుష్ప 2 అలానే గేమ్ చేంజర్ సినిమాల రిలీజ్ తర్వాత సునీల్ గారి రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.